విజయవాడ దుర్గగుడి ఉద్యోగి రాజకీయ నేతగా మారారు. వైసీపీ తరపున కార్పొరేటర్గా ఎన్నికైన బలరాం సతీమణి మల్లీశ్వరి. దీంతో వైసీపీ ఆత్మీయ సభలో ఎమ్మెల్యే విష్ణుతో కలిసి బలరాం పాల్గొనడమే కాకుండా జగనన్నకి వారసులమంటూ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో కూడా బలరాం ఇదే విధంగా రాజకీయ ప్రసంగం చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగి రాజకీయ నేతగా మారడం నిబంధనలకు విరుద్ధమంటూ బలరాంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇంతవరకు స్పందించకపోవడంతో చర్చనీయాంశమైంది. మండల స్థాయి, నగర స్థాయి, గ్రామ స్థాయి ప్రతి ఒక్క కార్యకర్త ఈ విధంగా పత్రికలు తయారు చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 175 సీట్లు డెఫినెట్ గా కూర్చోమని చెప్పి ఈ విధంగా మీ అందరికీ మా శాసనసభ్యులు మనలో సగర్వంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను. మేము విస్తరణ సైనికులు జగనన్నకి వారసులమని సగర్వంగా సెంట్రల్ నియోజకవర్గంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డివిజన్ స్థాయిలో గత ప్రభుత్వం ఎవరికైనా సంక్షేమ పథకాలు ఇస్తే ఈ పథకం మీకు ఇచ్చాం, మీకింత అమౌంట్ ఇచ్చాం అని రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రకారం చెప్పగలిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేని గర్వంగా మన ఆంధ్ర రాష్ట్ర తరఫున మనందరం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే నా డివిజన్లో గత 2.5 సంవత్సరాలు నుండి సుమారుగా 16 కోట్ల సంక్షేమ పథకాల రూపంలో నా ఒక్క డివిజన్ 27 డివిజన్లో ఇచ్చాం. అదేవిధంగా డెవలప్మెంట్కి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, విజయవాడ దుర్గగుడి ఉద్యోగి రాజకీయ నేతగా మారారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆయన అక్కడ హరి గారు నందమూరి ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని అధికార పార్టీకి సంబంధించిన నేతల్ని పొగడతలతో ముంచెత్తడం మీద ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఒక కార్పొరేటర్ భర్తగా ఉన్న నేపథ్యంలో ఈ బలరాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనకదుర్గమ్మ గుడిలో గుమస్తాగా పనిచేస్తూ మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా ఇప్పటిది కాదు, దాదాపు ఎంతో కాలంగా మరి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు నేతృత్వంలో ఆయన అభిమానిగా ఆయన సైనికులుగా ఉంటున్నామంటూ పక్కన చెప్తూనే జగనన్న వారసులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ కూడా దేవాదాయ శాఖలో పనిచేస్తూ కూడా మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరి పార్టీకి సంబంధించిన నేతల్ని పొగడ్తలతో ముంచెత్తడం మీద కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీని మీద మనతో మాట్లాడడానికి మరి పలు పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అధికార పార్టీ మన గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ కూడా మరోపక్క ఈ అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎలా చూసుకోవాలి? ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈరోజు వైసీపీ నాయకులు ప్రోటోకాల్ను పాటించకుండా ఆ రకంగా ఇవాళ ప్రభుత్వాన్ని గొప్పలుగా పొగడటం అనేది చాలా దుర్మార్గం. ఈ ఘటనే కాదు, చాలా కోకలలుగా ఉన్నాయి. గతంలో పింఛన్లు ఇచ్చేటప్పుడు వైసీపీ నాయకులు వెళ్ళి పింఛన్లు ఇచ్చి ఈరోజు వాళ్ళు పత్రికా ప్రకటనలో వాటిలో ఇచ్చుకొని మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే ఈరోజు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూస్తే అధికార దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు సైతం కూడా ఇవాళ ఓట్లని దగ్గరికి వెళ్ళి భయభ్రాంతులు చేసి మభ్యపెట్టి ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లు గెలిపించుకోవాలని చెప్పిన ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతేకాదు, ఇవాళ మనం చూస్తే ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు వేదికల మీద కూడా ఉన్న ఘటనలు చాలా ఉన్నాయి, కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రీసెంట్గా కనకదుర్గ దేవాలయంలో ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి వాళ్ళ ఎమ్మెల్యే గారు గొప్పల గురించి చెప్పుకోవటం, మీరు పబ్లిక్గా బయట వేదికలు పెట్టి గొప్పలు చెప్పుకోండి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ అటువంటి కార్యక్రమాల్లో ఈ రకమైన చేష్టలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వం ఇటువంటి ఆగడాలని అరికట్టాలి, లేకపోతే ప్రభుత్వాలు ప్రజలంతా కూడా చీకొడతారు. ఇప్పటికే ఈ రకంగా చూస్తే ప్రజలు
ఇచ్చేదేమో ప్రభుత్వం, కానీ గొప్పలు చెప్పుకునేదేమో ఒక వైసీపీ నాయకులు అని చెప్పేసి అనేది చర్చ జరుగుతుంది. అందుకని ఇప్పటికైనా మానుకొని ఆ రకంగా ఆ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. జనసేన నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మరి దుర్గగుడిలో పనిచేస్తూ దుర్గగుడి దేవాదాయ శాఖ నుంచి జీతభత్యాలు తీసుకుంటూ, మరోవైపు ఇటు స్థానికంగా వాళ్ళ ఎవరైతే భార్య సతీమణి ఉందో ఆ కార్పొరేటర్ నేపథ్యంలో ఆమెతో తిరుగుతూ ఎమ్మెల్యేని పొగడ్డాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్మును కానీ ప్రజల వనరులను కానీ పార్టీ కార్యక్రమాలకి తమ సొంత కార్యక్రమాలకు వాడుకోవడం ఒక రివాజ్గా మారిపోయింది. గతంలో చూసుకుంటే సచివాలయాలకి పార్టీ రంగులేసి హైకోర్టులో చీవాట్లు తిన్న తర్వాత మళ్ళీ వేల కోట్ల ధనం ప్రజాధనం వెచ్చించి దాన్ని మార్పించిన మనం పరిస్థితులు చూసాం. అదేవిధంగా గతంలో ప్రస్తుతం కూడా డ్వాక్రా రుణాలు కానీ ప్రభుత్వం వచ్చిన ఏదైనా లబ్ధి వచ్చినా సరే వైసీపీ నేతలు చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఆఫీసులు పిలిపించుకొని కేవలం ఫోటో సెషన్ కోసం ప్రభుత్వ సొమ్ముని వాళ్ళ సొంత సొమ్ములాగా వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకుంటూ చెక్కులు అందిస్తూ పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అదే జాడ్యం చివరికి దేవాలయాలకు కూడా అంటించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగిగా ఉంటూ దేవాలయ సొమ్ముని జీతంగా తీసుకుంటూ మీరు దేవాలయానికి పనిచేయాలి, అది ధర్మం, అది పద్ధతి కూడా. అంతే, అలా కాకుండా మీరు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటానంటే చేసుకోవచ్చు, మీరు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కానీ రావాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్క మనిషికి కూడా రాజకీయ అవగాహన ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంటుంది, అంటే ఎటువంటి తప్పు లేదు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? రాజకీయ కార్యక్రమాలకి పరిమితం అవ్వాలి. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని, దేవాలయ సొమ్ముని జీతంగా తీసుకుంటూ మీ సొంత ఎజెండాలతో ఒక పార్టీ కొమ్ము కాసే విధంగా ఉంటే అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చీకొట్టి దాన్ని వ్యతిరేకించి పరిస్థితులు ఉన్నాయి. జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇటువంటి పరిణామాలను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి విధానాలు మానుకొని ప్రభుత్వ సొమ్ము తీసుకునే పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు ప్రభుత్వ కార్యక్రమాలకి పరిమితం కండి. అలా కాకుండా మీరు సొంత కార్యక్రమాలు చేసుకుంటే దాని నుంచి సపరేట్ కండి. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ నుంచి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చూశారు కదా, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు దేవాదాయ శాఖ సంబంధించిన ఎవరైతే ప్రోటోకాల్ గుమస్తాగా పనిచేస్తున్న బలరాం గతంలో సీతానగరం సంబంధించిన అక్కడ ఆలయానికి అయితే బదిలీ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బలంతో ఇక్కడ వచ్చి మరి కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్నింటిలో ఉంటూనే ప్రోటోకాల్ సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాకుండా బయట వ్యవహారాలు ఎక్కువగా నడుపుతున్నారనే ఆరోపణలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఆలయ ఈవో భ్రమరాంబ ఇప్పటికే చాలాసార్లు చాలా నిజాయితీగా వ్యవహరిస్తున్న తరుణంలో మరి ఈయన వ్యవహారాన్ని ఏ విధంగా తీసుకుంటారు, గతంలో జరిగిన ఘటనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఒక అయితే మాత్రం ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే ఆలయ అధికారులకు సంబంధించిన కొంతమంది కూడా ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఈ బలరాం చేస్తున్న వ్యవహారాలన్నిటి మీద కూడా ఆలయ ఈవోకి అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.